మాయా రీసెంట్ గా ఏఎస్ఆర్ ఐ స్ట్రీట్ అనే రెస్టారెంట్ కి వెళ్ళాం మాయా. ఇది ఏఎస్ రావు నగర్ మెయిన్ రోడ్ లో ఉంటది. ఈ ఏఎస్ రావు నగర్ ఎక్కడంటే హైదరాబాద్ మల్కాజ్గిరి మెడిచల్ దగ్గరలో ఉంటది అనమాట. నేను ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఇంత తక్కువ రేట్ లో ఫుడ్ తినలేదు. రెస్టారెంట్ అయితే బయట నుంచి చూడడానికి ఎలా ఉంది, ఇంకా లోపలికి వెళ్ళగానే మొత్తం అంబియన్స్ చెక్కలతో డిజైన్ చేశారు మాయా. అంబియన్స్ చూడడానికి అయితే సింపుల్ గా అనిపించింది. దగ్గర 40-50 మంది సిట్టింగ్ ఉంది. ఎక్కువసేపు కూడా వెయిట్ చేయాల్సిన పని ఉండదు అనుకుంటున్నాను. ఇంకా రోడ్ సైడ్ వ్యూ కనిపించేలాగా గ్లాస్ తో డిజైన్ చేశారు. వీళ్ళ దగ్గర ప్రైవేట్ గా పార్టీ లాంటివి చేసుకోవాలనుకుంటే సెపరేట్ రూమ్ కూడా ఉంది. మేము వెళ్ళిన ముందు రోజే ఏదో యానివర్సరీ జరిగిందంట, బెలూన్లు అవి పెట్టి గట్టిగా అడావిడి చేశారు. ఈ ప్రైవేట్ రూమ్ లో దగ్గర 20 నుంచి 25 మంది దాకా సరిపోతారంట. ఇంకా వీళ్ళ మెనూ చూసుకుంటే సూపుల దగ్గర నుంచి డిజర్ట్స్ దాకా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి. మధ్యాహ్నం 2 అయినా చలి తగ్గట్లేదని చెప్పి వేడిగా సూప్ తాగుదామని చికెన్ మ్యాంచో సూప్ ఒకటి చెప్పాం. ఇది చూడడానికి అయితే ఎలా ఉంది, పొగలు తన్నుకొచ్చేస్తున్నాయి బయటికి. ఆ సూప్ లో వేసుకోవడానికి కొన్ని మ్యాంచోలు ఇచ్చారు. అవి వేసుకుని కాసేపు నానబెట్టుకుని ఒక స్పూన్ తో సూప్ తీసుకుని ఊదుకుని తాగితే టేస్ట్ వేరే లెవెల్ ఉంది. వేడిగా స్పైసీగా 200-250 రూపాయలు సూపులతో కంపేర్ చేసుకుంటే ఏ మాత్రం తక్కువ లేదు. ఇంకా దానికన్నా ఎక్కువే ఉంది టేస్ట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత స్టార్టర్స్ లో తంగిడి కబాబులు చెప్పాం. ఇందులో మొత్తం 4 లెగ్ పీసులు వేసి తీసుకొచ్చారు. అందులో కాంబినేషన్ గా మైనీస్ గ్రీన్ చట్నీ తీసుకొచ్చారు. ఇంకా 2 జాయింట్లు ప్లేట్ లో కొట్టించుకుని ఒక స్పూన్ మైనీస్ ఒక స్పూన్ గ్రీన్ చట్నీ వడ్డించుకుని ఆ ముక్క అయితే భలే కాలింది. పైన లేయర్ మొత్తం క్రంచీగా ఉంది, లోపల జ్యూసీగా ఉంది. ఇక దీని టేస్ట్ సంగతికి వెళ్తే మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చింది. ఇందాక చెప్పినట్టే పైన మొత్తం కరకరలాడుతూ లోపల మెత్తగా అనిపించింది. ఇందులో కాంబినేషన్ గా మైనీస్ ఇచ్చారు మాయా. ఆ మైనీస్ లో ముంచుకుని తిను వేరే లెవెల్ ఉంది. మైనీస్ టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దీని రేట్ కూడా 220 రూపాయలు వేశారు. దాని తర్వాత తందూరి చికెన్ ఆఫ్ ఒకటి చెప్పాం మాయా. ఇందులో 2 పీసులు వస్తాయి. దీంట్లో కూడా గ్రీన్ చట్నీ మైనీస్ తీసుకొచ్చారు. ఇది కూడా చూడడానికి తంగిడి కబాబ్ లాగా ఉంది కానీ అందులో వాడిన మసాలాలు వేరు, ఇందులో వాడిన మసాలాలు వేరు. స్మెల్ బట్టి అర్థమైపోతుంది. చాలా వేడిగా తీసుకొచ్చారు మాయా. ముక్క ఇరుపుదాం అంటే చేయి కాలిపోతుంది. ఎలా కస్టమర్ చిన్న ముక్క తీసుకుని టేస్ట్ చూశాను. నార్మల్ గా మనకి తందూరి పైన మసాలాలు గట్టికి కనిపించినా లోపలికి వెళ్ళేసరికి సప్పగా అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసావా? కానీ ఇక్కడ అలా లేదు మాయా. మసాలాలు లోపల దాకా వెళ్ళి చాలా బాగా అనిపించింది టేస్ట్. ఎప్పుడైతే ఆ ముక్కని మైనీస్ లో నంచుకుని తింటాం మొత్తం టేస్ట్ మారిపోతుంది. ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. వీళ్ళ మైనీస్ కి అయితే నేను ఫ్యాన్ అయిపోయాను. ఇక ఈ తందూరి ఆఫ్ కాస్ట్ వచ్చి 150 రూపాయలు వేసారు. ఇక నెక్స్ట్ చికెన్ బిర్యానీ ఒకటి చెప్పాను. ఈ బిర్యానీ క్వాంటిటీ అయితే సాలిడ్ గా ఇచ్చారు. బలంగా తినేవాడు అయితే ఒకటి సరిపోద్ది. యావరేజ్ గా తినేవాళ్ళు 2 షేర్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 2 పీసులు వచ్చినాయి. ఈ బిర్యానీ రేటు విన్న తర్వాత క్వాంటిటీ బానే ఇచ్చారనిపించింది. ఈ బిర్యానీ అరోమా మాత్రం భలే వచ్చింది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఇంకా మసాలాలు తీసుకుని రైస్ లో కలుపుకుని ఒక ముక్క పెట్టి అందులో ఉల్లిపాయ ముక్క ఒకటి పెట్టుకుని పైన నిమ్మకాయ పిండి టేస్ట్ చూస్తే టేస్ట్ అదిరిపోయింది. దీని కాస్ట్ 200 రూపాయలు అంట. ఆ రేట్ తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది టేస్ట్. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. ఏదైనా అర్జెంట్ పని పడి ఇటు పక్కకు వస్తే ఈ బిర్యానీ ఒకటి తింటే సెట్ మాయ. దాని తర్వాత వీళ్ళ దగ్గర కొన్ని తాళీలు కూడా ఉన్నాయంట. అందులో హై స్పీడ్ నాన్ వెజ్ తాళీ ఒకటి, సెమీ స్పీడ్ నాన్ వెజ్ తాళీ ఒకటి. పేర్లు బాగున్నాయి. ఈ హై స్పీడ్ నాన్ వెజ్ తాళీలో వచ్చేసరికి ఒక రోటీ, బిర్యానీ రైస్, వైట్ రైస్, ఒక నాన్ వెజ్ సూపు, నాన్ వెజ్ స్టార్టర్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, స్వీట్, రసం అండ్ కర్డ్ వస్తాయి. సెమీ స్పీడ్ నాన్ వెజ్ తాళీలో వచ్చేసరికి బిర్యానీ రైస్, వైట్ రైస్, సూపు, నాన్ వెజ్ స్టార్టర్ ఒకటి, చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ, స్వీట్, రసం అండ్ కర్డ్ వస్తాయి. మేము 2 తీసుకున్నాం. నాన్ వెజ్ సూప్ టేస్ట్ వచ్చి మనం ఇందాక చికెన్ మ్యాంచో సూప్ తాగాం కదా, సేమ్ అలానే ఉంది. ఫస్ట్ అందులో ఇచ్చిన చిల్లీ చికెన్ టేస్ట్ చూసాను. టేస్ట్ అయితే డీసెంట్ గా ఉంది. ఇక తర్వాత వైట్ రైస్ లో చేప మొక్క ఒకటి వేసుకుని పులుసు వేసుకుని ఆ రైస్ లో బాగా కలిపి చేప మొక్క ఒకటి పెట్టుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది. చేపల పులుసు అయితే కొంచెం తీయగా పుల్లగా చాలా బాగుంది. నెక్స్ట్ మటన్ కర్రీ కూడా టేస్ట్ చూసాం. ఇందులో ఒక 3-4 మొక్కలు వేసారు. మొక్క అయితే బాగా ఉడికింది కానీ దీని ఫ్లేవర్ కొంచెం దెబ్బేసినట్టు అనిపించింది. కర్రీ మాత్రం యావరేజ్ గా ఉంది. నెక్స్ట్ చికెన్ గ్రేవీ టేస్ట్ చూసాను. ఆ గ్రేవీ రైస్ లో కలుపుకుని ఒక పీస్ పెట్టుకుని తిన్నాను. దీని టేస్ట్ కూడా బాగుంది మాయా. దాని తర్వాత బిర్యానీ రైస్ చూసాం. ఈ బిర్యానీ రైస్ ఇంత ముందు బిర్యానీ తిన్నాం కదా, సేమ్ అదే రైస్. బిర్యానీ రైస్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇందులో కాంబినేషన్ గా చికెన్ ఫ్రై ఇచ్చారు కదా, ఆ చికెన్ ఫ్రై కలుపుకుని తిన్నాను. అందులో మసాలాలు ఇందులో మసాలాలు మిక్స్ అయ్యి చాలా బాగా అనిపించింది టేస్ట్. దాంట్లో గులాబ్ జామ్ స్వీట్ ఒకటి ఇచ్చారు. ఆ గులాబ్ జామ్ చిన్న ముక్కలా కట్ చేసుకుని లాస్ట్ లో తీపితో ఎండ్ చేస్తే వేరే లెవెల్ అనిపించింది మాయా. టేస్ట్ మాత్రం హై స్పీడ్ తాలీకి సెమీ స్పీడ్ తాలీకి తేడా ఏంటంటే హై స్పీడ్ లో రోటీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇస్తారు. ఆ 3 మనకి సెమీ స్పీడ్ లో రావు, అంతే డిఫరెన్స్. హై స్పీడ్ తాలీ వచ్చేసరికి 449 రూపాయలు. ఈ సెమీ స్పీడ్ తాలీ వచ్చి 299 రూపాయలు అంట. అది మాయా విషయం. దగ్గరలో ఉంటే స్పీడ్ గా ఈ హై స్పీడ్ రెస్టారెంట్ కి వెళ్ళి టేస్ట్ చూడు. తక్కువ రేట్లతో టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.